ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో శ్రీకృష్ణుని జీవితం, ఆయన జీవితం ఎలా సాగింది అన్న విషయం గురించి చెప్పుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీ దాకా చేరుతాయి. కృష్ణ భగవానుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కృష్ణుని జీవితం అసలు ఎలా సాగింది అన్న విషయం చెప్పుకుందాం. దారుణమైన ముళ్ళబాటలో సాగింది, కానీ పెదవి పైన చిరునవ్వుతో అన్నీ అనుభవించాడు. ఎందుకంటే కృష్ణ భగవానుడు కర్మని నమ్ముతాడు. కర్మానుసారం ఏదైనా కూడా అనుభవిస్తాడు. ఎప్పుడైనా కూడా సమయం కోసం వెయిట్ చేస్తాడు, సమయం కోసం వేచి చూస్తాడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి ఈరోజు చెప్పుకుందాం. శ్రీకృష్ణుని జీవితం దారుణమైన ముళ్ళబాట. సుఖంగా హాయిగా ఉన్నట్టు కనిపించే శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించవు. పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. కానీ ఆత్మహత్యాయత్నం చేసుకోలేదు. కృష్ణుడు పుట్టుక ముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు తాత చెరసాలలో మ్రగ్గిపోయారు. కృష్ణుడు పుట్టగానే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో రేపల్లెకు వలసపోయాడు. కొన్ని వారాల వయసుకే శ్రీకృష్ణునిపై మొదట హత్యా ప్రయత్నం చేసింది పూతన. అప్పటి నుండి అతనికి దినదిన గండంగానే గడిచింది. కృష్ణుని శైశవ దశ, బాల్యదశ కూడా శకటాసురుడు, తృణవర్తుడు, వచ్చకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేసి, వృషణామారుడు మొదలైన ఎందరో రాక్షసులతో శంఖ చూడుటకు యక్షునితో కాళీయుడు అనే సర్పరాజును పోరాటాలతో సరిపోయింది. కేవలం 16 ఏళ్ల నాటికి ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత కష్టమో కదా. అయినా ఆత్మహత్య చేసుకోలేదు. జరాసంధుని వరుసగా 17 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లు శ్రీకృష్ణ భగవానుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. అంతలోనే కాలయవనుడు అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్లే ప్రజా శ్రేయస్సుకు విఘాతం కలుగుతుందన్నది భావించి శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు. రుక్మిణి వివాహమాడేందుకు ఆమె అన్నయ్య రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమని అపహరించడమే నిందను ఒక హత్యా నేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తపే మోపిన నిందను పోగొట్టుకున్నాడు. అలాగే జాంబవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయిన జాంబవంతుని యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగజీతిని వివాహం చేసుకునేటందుకు మందించిన ఆబోతులను పోరాడవలసి వచ్చింది. జీవితమే ఒక పోరాటమైంది కృష్ణుడికి. కానీ ఆత్మహత్య చేసుకోలేదు. చివరకు సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయాలు, వైషస్యములు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే ఎవరికి వారికి సమర్థిస్తున్నట్లే నటిస్తూ చక్కటి గుణపాఠాల్ని నేర్చుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాత వర్షాన్ని కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. తనని నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురయ్యాడు. కురుక్షేత్రంలో
దుష్టజన నాశనం పూర్తయినా కృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని ఆమె శపించింది. కృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు, ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు. యాదవులకు నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనువలు యావన్మంది ఒకరినొకరు నరుక్కుంటూ వచ్చి పీనుగులైపోతున్నా విధి విధానాన్ని అనుసరించి అలాగే చూస్తూ నిలబడ్డాడు కృష్ణుడు. సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఆయన మనస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒక్కసారి. ఆవేశం కాదు, ఆలోచన, సంయమనము కావాలనే విషయాన్ని కృష్ణునికి జీవితం నుంచి నేర్చుకోవాలి. నీతులు, ధర్మాలు చెప్పడం తేలికే కానీ ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే, అనుభవించడం కష్టం. కానీ కృష్ణుడు ఆచరించి భరించి చూపించాడు. అందుకే కృష్ణుడు ఆరాధ్యుడయ్యాడు. తల్లిదండ్రులు మీ పిల్లలకి విషయాలు చెప్పండి, వాళ్లకు సవాళ్ళు ఎదుర్కొనేలా దృఢంగా తయారు చేయండి. విన్నారుగా కృష్ణ భగవానుడి గురించి. ఆయన ఎన్నో అనుభవించాడు, కానీ చిరునవ్వుతో స్వీకరించాడు. ఎంత ఓపిక ఉందో కృష్ణ భగవానుడికి అంత ఓపికతో అన్నీ చేశాడు. ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆయనకి తెలియనిది భగవంతుడే కదా. ఇలాంటి కష్టాలని చిటికలో తీసి పక్కన పడేయచ్చు, కానీ మనిషిలాగే అనుభవించాడు కష్టాలు. ఆ కష్టాలతో పోలిస్తే మనమెంత, మన కష్టాలెంత. కానీ చిన్న కష్టానికే మనము చాలా బాధపడతాము. కృష్ణ భగవానుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటిది ఆయన చూసుకొని నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కష్టం వస్తే మంచికే, కష్టం అనుభవించేస్తాము. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ కర్మ అనేది మనము అనుభవించాలి. ఆ కర్మకు ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు. కానీ భగవంతుని శరణు వేడడం వల్ల కర్మ ఫలితం కొద్దిగా తగ్గుతుంది, కానీ కర్మ అనేది అనుభవించాలి. కృష్ణ భగవానుడు కర్మను నమ్ముతాడు. ఆయన సంతోషమైన జీవితం ఎంత ఉన్నా కూడా ఆయన జీవితం అంతా కష్టాలమయంతోనే సాగిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు అందుకే ఆరాధ్యుడయ్యాడు, రాధాకృష్ణుడయ్యాడు. అంత ప్రేమని రాధాకృష్ణుల ప్రతి చోట, ప్రతి గుడిలో రాధాకృష్ణుడే ఉంటారు. రాధాకృష్ణుల్లో అలా విరజిల్లాడు. అందుకే మనం ఈరోజు కృష్ణ భగవానుడి గురించి చెప్పుకోగలిగాం. ఆ కృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ ప్రతి కామెంట్ నాకు అమూల్యమైనది. అలాగే సర్వేజన సుఖినో భవంతు.